హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్ కోసం తొలి మ్యాచ్లకు బీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో ఒక పేరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. మొహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు పేరు లేకపోవడమే సర్ప్రైజ్ అనుకుంటే, అంతకు మించి ధ్రువ్ జురేల్ అనే పేరు కనబడడంతో చాలామంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ బ్యాట్స్మెన్ కీపర్ ఎవరు, అతని క్రికెట్ రికార్డులు ఎలా ఉన్నాయని గూగుల్ అన్వేషిస్తున్నారు. ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవడంతో జురేల్లో 3వ వికెట్ కీపర్ ఛాయిస్గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. సంజు శాంసన్ అందుబాటులో ఉన్నప్పటికీ అతనిని పక్కన పెట్టి ఎంపిక చేసిన ఈ యువ కెరటం గురించి తెలుసుకుందాం. 22 ఏళ్ల వయసున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 21 జనవరి 2001 ఉత్తరప్రదేశ్లోని అగ్రాలో పుట్టాడు. దేశవాళీ క్రికెట్లో అతని రికార్డుల గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2021 ఉత్తరప్రదేశ్ తరఫున ధ్రువ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్ పంజాబ్పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లు ఆకట్టుకునేలా ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ను ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ధ్రువ్ జురేల్ 15 మ్యాచ్లు మాత్రమే ఆడడంతో చెప్పుకోదగ్గ అత్యుత్తమైన ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46 సగటుతో 790 పరుగులు చేయగా అందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మొదటి మ్యాచ్లో జురేల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 మ్యాచ్లు ఆడి 47 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్లు ఆడి 137 స్ట్రైక్ రేట్తో 244 పరుగులు చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసినప్పుడు ధ్రువ్ జురేల్ పేరు మొదటిసారి బాగా వినిపించింది. పెద్ద షాట్లు ఆడగల నైపుణ్యం ఉన్న ఈ ఆటగాడు అందరినీ ఆసక్తిపరిచాడు. మరి చూడాలి, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇతన్ని కనుక మ్యాచ్ తీసుకుంటే ఏ విధంగా ఆడతాననేది అందరి చూపు ఇతనిపైనే ఉంది. మరి చూడాలి ఏ విధంగా ఆడబోతున్నాడో ధ్రువ్ జురేల్.